ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి దేవుడు మనందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నారు. 22 సంవత్సరాల గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నటువంటి మన పీఠాధిపతులు శ్రీ శ్రీ రాయరాల విజయ్ కుమార్ గారు దేవుడిచ్చినటువంటి గొప్ప వరం మన శ్రీకాకుళ పీఠానికి. మరి ఈరోజు దేవుని యొక్క అనుగ్రహాలు మరింతగా కుమ్మరించాలని మరి పీఠాధిపతిగా మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నటువంటి ఈ సందర్భంలో పీఠంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా మన పీఠాధిపతుల గురించి ప్రత్యేకంగా ప్రార్థించమని మనవి చేస్తూ ఉన్నాను. ఈనాటి దివ్యబలి పూజలో ప్రత్యేకంగా రాయరాల విజయ్ కుమార్ గారి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని రాయరాల లూర్ద్ మేరీ ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా అర్థిస్తూ ఉన్నారు. రాయరాల తెరేసమ్మ కుటుంబాన్ని ఆశీర్వదించాలని లూర్ద్ మేరీ ఈ దివ్యబలి పూజలో అర్థిస్తూ ఉన్నారు. మరి లూర్ద్ మేరీ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని విజయ రోస్ గారు ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఎస్ఎన్ సుధాకర్ మాస్టర్ గారి కుటుంబానికి దేవుడు చేసినటువంటి మేలులకు గాను కృతజ్ఞతా బలిని సమర్పిస్తూ ఉన్నారు. మరి ఈనాడు ప్రత్యేకంగా మన పీఠం గురించి ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ కూడా పర్వదినం. మొదటిది బప్తిస్మ యోహాను శిరఛేదన గావింపబడినటువంటి పండుగ. రెండవది మన ప్రియతమ పీఠాధిపతులు తమ యొక్క గురుత్వ వార్షికోత్సవాన్ని, అలాగే సెప్టెంబర్ 2వ తారీఖున జరుపుకోవాల్సినటువంటి మేత్రాణుల పట్టాభిషేక పండుగ, ఇవన్నీ కూడా కలిపి జరుపుకుంటున్నాం గనుక ఈరోజు పర్వదినం. క్రీస్తు ప్రభువుకి ముందుగా తండ్రి అయినటువంటి యావే దేవుడు బప్తిస్మ యోహానును ప్రజలను సంసిద్ధపరచడానికి పంపినటువంటి విషయం బైబిల్ మనకు తెలియచేస్తుంది. ఈ బప్తిస్మ యోహాను కాలంలో, అలాగే తాను రావడానికి ముందుగా కూడా హేరోదు ప్రజలను పరిపాలన చేస్తూ వాళ్లకు ఎక్కువ శాతం న్యాయం చేయడానికి బదులుగా అన్యాయం, స్వార్థంతో కూడినటువంటి పాలన చేసుకొని జీవిస్తూ ఉండేవాళ్ళు. అలాగే పాపంలో తేలి జీవిస్తున్నటువంటి వారు ఈ హేరోదు. ఇది గమనించినటువంటి బప్తిస్మ యోహాను, నీవు తప్పు చేస్తున్నావు, పాపం కట్టుకుంటున్నావు, మోషే ఆజ్ఞలకు విరుద్ధంగా మోహతలంపులు మోహపాపములు నీవు చేస్తున్నావు అని ఖండించడం హేరోదుకి ఇష్టం లేకపోయింది. అలాగే హేరోదియా కూడా ఈ బప్తిస్మ యోహాను మీద పగ పెంచుకొని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పాలన ప్రకారం అన్ని వైపుల నుండి బప్తిస్మ యోహాను గారికి వ్యతిరేకత అన్నది ఎక్కువయింది. కానీ దేవుని వైపు నుండి మాత్రము తనకు దీవెనలు లభిస్తూనే ఉన్నాయి. అందుకే ఆ పవిత్రాత్మ వరప్రభావమున శక్తి వలన అతడు ఈ హేరోదుని ఖండించగలిగాడు. చివరగా తాగుబోతూ స్థితిలో ఉన్నటువంటి ఈ హేరోదు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా మెప్పించాలన్నటువంటి ఉద్దేశంతో
తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఈ బప్తిస్మా యోహానుని తలనరికి తీసుకురమ్మని అక్కడున్నటువంటి పరిచారకులకు, వారి క్రింద పనిచేస్తున్నటువంటి భటులకు చెప్పడం జరిగింది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు పంపినటువంటి ప్రవక్త దేవుని తరపున తన మాటలను ప్రజలకు తెలియజేస్తూ ఆయన ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తన్ను తాను తగ్గించుకొని, నా తరువాత రానున్నటువంటి వారు గొప్పవాళ్ళు, ఆయన యొక్క చెప్పులు తాకడానికి కూడా నేను యోగ్యుడను కాను అని తన్ను తాను తగ్గించుకొని క్రీస్తును గురించి గొప్పగా చెప్పినటువంటి గొప్పవారు ఈ బప్తిస్మా యోహాను గారు. ఈరోజు మరి మన తండ్రి గారు ప్రియతమ రాయరాల విజయ్ కుమార్ గారు తమ యొక్క గురుపట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అలాగే మేత్రానుల పట్టాభిషేకం, ఇవి కలిపి జరుపుకుంటున్నటువంటి తరుణంలో దేవుడు ఈ గురుత్వాన్ని స్థాపించారు. పాత నిబంధన కాలం నుండి కూడా కొనసాగుతుంది. క్రీస్తు వచ్చిన తరువాత తన ఆ గురుత్వానికి ఒక నూతనత్వాన్ని ఇచ్చారు. వారి పరిచర్య ఏ విధంగా చేయాలని యేసు తన శిష్యులకు తెలియజేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. గురువు ఈ ప్రపంచానికి అవసరం. ప్రజలు పరలోక రాజ్యం చేరడానికి గురువు ఒక మార్గంగా ఉన్నారు. అందుకే యేసు ప్రభు ఈ గురుత్వాన్ని స్థాపించారు. గురువులు తమ ప్రజలకు ఒక కాపరిగా, మేపరిగా ఉంటూ ఆధ్యాత్మిక విషయాలను బోధిస్తూ ఆ పరలోక తండ్రి ఆ పరలోకంలో ఉన్నటువంటి అక్కడకు ప్రయాణం సాగించాలని ప్రతిరోజు గురువులుగా అభిషక్తులైనటువంటి వారు బోధిస్తూనే ఉన్నారు. మరి మన ప్రియతమ తండ్రి గారు రాయరాల విజయ్ కుమార్ గారు కూడా ఈ విధంగా ఆ గురుత్వ అంతస్తులోకి ప్రవేశించి 22 సంవత్సరాలు పూర్తి చేసుకొని 23వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ తరుణాన మనం వారి కోసం ప్రార్థన చేద్దాం. అలాగే వారు మనకు పీఠాధిపతులుగా దేవుడు అభిషేకించి ఇవ్వడం కూడా ఒక గొప్ప వరంగా భావించుదాం. వారి యొక్క ఆలనా పాలనలో ఈ యొక్క మేత్రాసనము ముందుకు నడవాలని, ఆధ్యాత్మికంగా వికసించాలని, అలాగే సాంఘికంగా కూడా ఈ యొక్క మేత్రాసనం అభివృద్ధి చెందాలని ప్రభువుని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య బలి పూజలో యోగ్యంగా పాలు పంచుకున్నటకు మనం చేసినటువంటి పాపములను క్షమించమని కరుణామయుడైన క్రీస్తును వేడుకుందాం. స్వరమాలపించినా నీ గానమే యేసు, నీ కోసమే నీ ధ్యానమే యేసు, నీ కోసమే గలమెత్తి పాడినా స్వరమాలపించినా గలమెత్తి పాడినా స్వరమాలపించినా నీ గానమే యేసు, నీ కోసమే నీ ధ్యానమే యేసు, నీ కోసమే. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, జనములలోను మరణములోను పునీత స్నాపకుడగు యోహాను నీ కుమారునికి
ముందుగా వెళ్ళవలెనని నీవు చిత్తగించితివి. అతడు నీతి న్యాయములకును సత్యమునకును సాక్షిగా ప్రాణత్యాగము చేసిన విధమున మేము కూడా నీ సందేశము కొరకు త్యాగ నిరతితో పోరాడునట్లు కరుణింపుము. పవిత్రుడవైన తండ్రి, నీవు అయోగ్యుడనైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగము పొందుటకును స్త్రీ సభలో సేవ చేయుటకును ఎన్నుకొంటివి. నేను నీ సువార్తను దీక్షతోనూ సాత్వికముతోనూ ప్రబోధించునట్లును నీ దివ్య సంస్కారములను విశ్వాస పాత్రముగా నిర్వహించినట్లను దీవింపుమని బ్రతిమాలు కొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా నాథుడును నీ కుమారుడైన యేసు క్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత బప్తిస్మ యోహాను శిరచిద్దనము. మొదటి పట్నము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. దేవుడు ఇర్మియాతో ఇట్లనెను, నీవు సిద్ధము కమ్ము, నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము. నీవు వారిని చూచి భయపడవలదు, భయపడదువేని నీవు వారికి గడగడ ఆడినట్లు చేయుదును. యూదా రాజులను, నాయకులను, యాజకులను, ప్రజలను, ఈ దేశీయులందరూ నిన్ను ఆరాధింతురు. కానీ నేను నిన్ను ఈ దినమున సురక్షిత నగరము వలెను, ఇనుప స్తంభము వలెను, ఇత్తడి తలుపుల వలెను చేసెదను. వారు నీతో పోరాడుదురు, కానీ నీ మీద విజయమును సాధింపజాలరు. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును. ఇది ప్రభువైన నా వాక్కు. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ నేను నీ రక్షణమును ప్రకటింతును. ప్రభు, నేను నిన్ను ఆశ్రయించితిని. నేను ఏనాడును అవమానమును చెందకుందునుగాక. నీవు నీతిమంతుడవు కనుక నన్నాదుకొని రక్షింపుము. చెవియొగ్గి నా మొర విని నన్ను కాపాడుము. అందరూ నేను నీ రక్షణమును ప్రకటింతును. నీవు నాకు రక్షణ దుర్గమువు, నాకు సురక్షితమైన కోటవై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయ స్థానమును రక్షణ శైలమును నీవే. దేవా, దుష్టుల బారి నుండి నన్ను కాపాడుము. క్రూరులైన దుర్మార్గుల బెడద నుండి నన్ను రక్షింపుము. అందరూ నేను నీ రక్షణమును ప్రకటింతును. దేవా, నీవే నాకు దిక్కు. చిన్నప్పటి నుండి నేను నిన్ను ఆశ్రయించితిని. నేను పుట్టిన నాటి నుండి నిన్నే నమ్ముకొంటిని. నేను జన్మించినప్పటి నుండి నీవే నన్ను సంరక్షించితివి. నేను నిన్ను సదా కీర్తింతును. అందరూ నేను నీ రక్షణమును ప్రకటింతును. నేను నీ నీతిని ఒగ్గడింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. ఆ రక్షణమును నేను సరిగా అర్థము చేసుకోజాలను. అందరూ నేను నీ రక్షణమును ప్రకటింతును. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధ చేసితివి. నేను నేటి వరకును నీ అద్భుత కార్యములను ప్రకటించునేయున్నాను. అందరూ నేను నీ రక్షణమును ప్రకటింతును. నీ వాక్కు మాట్లాడెను నాతో.
వేళలో ప్రేమతో నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో నీ వాక్కు ప్రకటించెను నాలో నేనేమిటో ఎందుకో నేను నీ బిడ్డనని నేను నీ పోలికని నేను నీ రూపమని నేను నీ ప్రేమలని పలికింది నాలో ఆత్మగీతమై పలికింది నాలో ఆత్మగీతమై నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో కాపరని నాకు ఏ కొదువు ఉండదని నీవే నా దీపమని నాకు ఏ భయముండదని నీ వాక్య నాకు జీవమిచ్చు జలము అని నీ వాక్య నాకు జీవమిచ్చు జలము అని పలికింది నాలో ఆత్మగీతమై పలికింది నాలో ఆత్మగీతమై నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో ఏలిన వారు మీతో ఉందురుగాక మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. యేసువా నీకు స్తుతి కలుగునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనము నుంచి 6వ వచనం వరకు. నేను మీతో ఒక్కానించుట ఏమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కివచ్చువాడు దొంగయు దోపిడికాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. కావలివాడు వానికి తలుపు తీయును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును. తన గొర్రెలనన్నింటికి బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును.
కనుక అవి వాని వెంట పోవును. అవి పరాయి వాని స్వరమును ఎరుగవు, కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును. యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించెను, కానీ ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రధాన యాజకుడగు యేసుక్రీస్తు ప్రభువనందు ప్రీతమ పూజ్య పీఠాధిపతులారా, గురువులారా, దైవజనులారా, ఈ దినము మనము విశ్వవ్యాప్తముగా ఉన్న క్రైస్తవ కథోలికతో కూడి బాప్టిస్ట్ యోహాను యొక్క చిరఛాదన మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఈ సందర్భమున 3 కారణాల బట్టి ఈ దినము మన పీఠాధిపతులకు మనము అభినందనలు తెలియచేయవలసి ఉన్నది. మొట్టమొదటిగా తన హృదయాభిలాష మానసపుత్రిక సేవస్ స్టూడియోస్ మన యొక్క శ్రీకాకుళ కథోలికులకు దైవ కార్యములన్నీ కూడా అందుబాటులో ఉండాలని అభిలషించి ఆశించి అనేక ఏర్పాట్లు గురుశ్రీ డిసి రాజు గారి ఆధ్వర్యంలో నిర్వర్తించి ఈ దినము మన యొక్క సేవస్ స్టూడియోస్ను ప్రారంభించుకున్న దినము. అదే విధముగా ఈ దినము మన ప్రీతమ పీఠాధిపతులు తమ యొక్క గురుత్వ అభిషేక 23వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మరియు కొన్ని కారణాల బట్టి సెప్టెంబర్ 2వ తేదీన జరగవలసినటువంటి ప్రీతమ పీఠాధిపతుల ప్రథమ పీఠాధిపత్య అభిషేక మహోత్సవం కూడా ఈరోజు జరుపుకోవడము మనందరికీ ముదావగమనము. ఈ సందర్భమున మనమందరము కూడా మన ప్రీతమ పీఠాధిపతులు మహాఘన రాయరాల విజయ్ కుమార్ పీఠాధిపతులకు మన యొక్క హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియచేసు చప్పట్లు కొడదాము. అందరం కూడా చప్పట్లు కొడదాము. అందరూ కంగ్రాచులేషన్స్ అని మనం పాడదాము. అందరం చప్పట్లు కొడదాము, గట్టిగా ఇంకా గట్టిగా కొడదాము. మన యొక్క అభిమానాన్ని, ప్రేమను, మన యొక్క ఆప్యాయతలను మనం ప్రకటించుకుంటూ శ్రీవారికి మనము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సందర్భమున యాజకత్వం యొక్క పూర్వపరాలను గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తాం. రెండవ విషయముగా పంచవకారాల వ్యక్తిత్వమైనటువంటి మన ప్రీతమ పీఠాధిపతుల యొక్క వ్యక్తిత్వమును గురించి మాట్లాడుకుందాము. మనము పూర్వవేదాన్ని పరిశీలిస్తే పూర్వవేదములో ఆది నుండి సౌలు రాజు నుండి ప్రారంభమైనటువంటి రాజుల అభిషేకము మొదలుకొని తరువాత యాజకుల అభిషేకము, తరువాత ప్రవక్తల అభిషేకము, ఈ విధముగా 3 రకములైనటువంటి 3 అభిషేకాలు పూర్వవేదములో ఉండేవి. అవి వాటి యొక్క బాధ్యతలను బట్టి ఆ యొక్క అభిషేకాలు కొనసాగింపబడ్డాయి. అయితే మోయేసు కాలము నాడు ఈ 3 కూడా ఒకే వేదిక మీద రావాలని ఉద్దేశంతో ఏమో యావే దేవుడు ఆదేశించినటువంటి నియమం ప్రకారము తుమ్మ చెట్టు కర్రతో చేసినటువంటి దివ్య మందసము పొడవు 3 అడుగుల 9 ఇంచీలు అంగుళాలు, వెడల్పు 2 అడుగుల 3 అంగుళాలు, ఎత్తు 2 అంగుళాల 2 అడుగుల 3 అంగుళాల ఎత్తుతో చేసినటువంటి ఆ దివ్య మందసాన్ని ప్రతిష్ఠించి దేవాలయంలో అతి పవిత్రమైన స్థలంలో దాన్ని పెట్టడం జరిగింది. దానిలో ఏమున్నాయని అడిగితే మనము
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 9వ అధ్యాయం 4వ వచనములో మనకు విదితము చేయబడి ఉన్నది. అందులో ఏ విధముగా రాయబడి ఉన్నది? ఆ పెట్టె యందు మన్నా గల బంగారు పాత్రము, చిగిర్చిన అహరోను దండము మరియు నిబంధన వ్రాయబడినటువంటి రెండు రాతి పాలకలు ఉన్నాయని ఆ యొక్క హెబ్రీయులకు వ్రాసిన లేఖ 9:4లో చెప్పబడుతూ ఉన్నది. అయితే మనము చూసినట్లయితే కొంచెము బైబిల్ ప్రకారం చూసినట్లయితే ఆ యొక్క మోయేజు నిర్మించినటువంటి దివ్య మందసములో ప్రధానముగా 5 వస్తువులు ఉన్నట్లుగా బైబిల్ చెబుతూ ఉన్నది. మొదటిది మనం చూసినట్లయితే ఆనాడు మోయేజునికి సినాయి పర్వతం మీద ఇచ్చినటువంటి 2 రాతి పలకలు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు దిగువన జరిగినటువంటి సంభవాన్ని చూసి కోపోద్రేకుడై దేవుడు స్వయముగా వ్రాసి చెక్కి ఇచ్చినటువంటి ఆ రాతి పలకలను మోయేసు కోపముతో పగలగొట్టాడు. ఆ యొక్క బంగారు విగ్రహం మీద పడేసి వాటిని పగలగొట్టాడు. అయితే యావే నామము కలిగినటువంటి పగిలినటువంటి ఆ 2 పలకలను వారు విసిరేశారా, వదిలేశారా అని ఆలోచన చేస్తే వారి యొక్క ఆలోచన ప్రకారము అతి పవిత్రమైనటువంటి యావే నామం రాయబడినటువంటి ఆ యొక్క పగిలిన పలకలను కూడా వారు ఆ యొక్క దివ్య మందసములో పెట్టి దాచి ఉంచారన్న విషయాన్ని చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నారు. రెండవది మనము చూసినట్లయితే ప్రీతమా సహోదరి సహోదరులారా, యావే దేవుడు మరలా మోయేజుని పిలిచి 2వ మారు చెక్కినటువంటి పలకలను పట్టుకుని రమ్మన్నాడు. మొదటైతే దేవుడే చెక్కాడు పలకలను, కానీ మొదట చెక్కిన పలకల ఆకారము ప్రకారము 2వ మారు పలకలను చెక్కించుకొని తీసుకొని కొండ మీదకి వెళ్ళడము, అక్కడ దానిని వ్రాయడము జరిగి ఉన్నది. ఈ విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 1 నుండి 5వ వచనాల్లో వ్రాయబడి ఉన్నది. అటు పిమ్మట నేను కొండ దిగవచ్చి యావే ఆజ్ఞాపించినట్లు ఆ రాతి పలకలను కొయ్యపెట్టిలో పదిలపరచితిని, నేటి వరకు అవి దాని యందే ఉన్నవని బైబిల్ చెప్తూ ఉన్నది. రెండవసారి దేవుడు వ్రాసినటువంటి ఆ పలకలను ఆ మందసము పెట్టెలో పెట్టి ఉన్నట్లుగా ఈ యొక్క వాక్యం ప్రకారం మనకు విదితమవుతూ ఉన్నది. తర్వాత మనం చూసినట్లయితే ప్రీతమా సహోదరి సహోదరులారా, రెండవది మనం చూసినట్లయితే అందులో మనకు కనబడుతూ ఉన్నటువంటిది మూడవది, మోయేజు స్వయముగా తన చేతితో వ్రాసినటువంటి ధర్మశాస్త్రం యొక్క వ్రాత ప్రతులు ఉన్నాయి. వ్రాత ప్రతులు కూడా ఆ మందసములో పెట్టి ఉన్నట్టుగా బైబిల్ చెప్తున్నది. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనములో మోషే ఈ ధర్మశాస్త్రములన్నింటినీ ఒక గ్రంథముగా వ్రాసి లేవీయులతో, మీరు ధర్మశాస్త్రమును కొనిపోయి మీ దేవుడైన ప్రభువు మందసము చెంత ఉంచుడు అని ఆజ్ఞాపించాడు. అది మూడవది, అంటే దివ్య మందసములో ఉన్నటువంటి ఆ యొక్క వస్తువు, మూడవ పవిత్రమైన వస్తువు మోయేజుని యొక్క చేతి వ్రాత ప్రతులు. తర్వాత మనకు తెలుస్తూ ఉన్నది 4వ వస్తువు. అక్కడ ఆ దివ్య మందసములో మోయేజుడు పెట్టినటువంటిది బంగారు పాత్రము, అంటే మన్నా కలిగినటువంటి బంగారు పాత్రాన్ని. అది దాని గురించి మనం చూస్తున్నాము. నిర్గమకాండము 16వ అధ్యాయము 34వ వచనములో యావే ప్రభువు మోషేతో ఆజ్ఞాపించినట్లుగానే అహరోను దొత్తలో ఒక మానుడు మన్నాను పోసి దానిని నిబంధన మందసము ఎదుట ఉంచెను, అది అచట శాశ్వతముగా ఉండిపోయెను అని బైబిల్ చెబుతూ ఉన్నది. అంటే 4వ వస్తువు
మన్నా కలిగినటువంటి బంగారు పాత్రము ఆ మందసములో ఉన్నట్లుగా. 4వ వస్తువు మనం చూస్తూ 5వ వస్తువు మనం చూస్తూ ఉన్నాము. ప్రీతమ సహోదరి సహోదరులారా, ఆరోను యొక్క దండము, చేతి కర్ర. దీనిని మనము సంఖ్యాకాండము 17వ అధ్యాయము 10 నుండి 11లో చూస్తూ ఉన్నాము. ప్రభువు మోషేతో అహరోను కర్రను సాన్నిధ్యపు గుడారమున పదిలిపరుపము అని ఆజ్ఞాపించాడు. అయితే ప్రీతమ సహోదరి సహోదరులారా, ఇవన్నీ నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, యాజకత్వమునకు పునాదులు వేసినది ఆ దివ్య మందసమే అని నేను ప్రగాఢముగా నమ్ముతూ చెప్తూ ఉన్నాను. యాజకత్వం యొక్క విలువ, విశిష్టత దీని మీద ఆధారపడి ఉన్నాయి. మొదటి 3 కూడా మనం చూసినట్లయితే పగిలిన రాతి పలకలు, 2వ మారు రాసినటువంటి రాతి పలకలు, తర్వాత మనం చూసినట్లయితే ప్రీతమ సహోదరి సహోదరులారా, మోషే యొక్క చేతి వ్రాత ప్రతులు కూడా ఒకే విషయాన్ని తెలియచేస్తున్నాయి. ఏమిటి? మనము అంటే ప్రబోధించాలి, అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రబోధించాలి. అది యాజక ధర్మములో మొదటిది అని మనకు సుస్పష్టమవుతూ ఉన్నది. 2వది మనము చూసినట్లయితే మనము మన్నా పాత్రము, ఇది యాజకుని యొక్క 2వ కర్తవ్యము. ఏమిటది? మనము ఆ యొక్క మన్నా పాత్రము దివ్య సత్ప్రసాదానికి, దివ్య పూజకు, ఆత్మీయ ఆహారానికి గుర్తుగా ఉన్నది. 3వది ఆరోను దండము యాజకుని యొక్క అధికారానికి, ఆయన నిర్వహించవలసినటువంటి విధి బాధ్యతలకు గుర్తుగా ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రీతమ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆ యొక్క బాధకత్వాన్ని నేను ప్రభువు యొక్క ఆలోచన ప్రకారము నేను జాలరతనము అంటాను. జాలరతనం ఎందుకంటే మనము లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనములో యేసు ప్రభు తన శిష్యులను పిలుస్తూ ఒక మాట చెప్పాడు. ఏమని? ఆయన సీమోనుతో అంటాడు, మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని చెప్పేసి ప్రభు అన్నాడు. జాలరులుగా చేస్తానన్నాడు. ఆయన బాధులుగా చేస్తానని చెప్పలే, జాలరులుగా చేస్తామని. అంటే యాజకత్వములో మొదటి ముఖ్యమైనటువంటి బాధ్యత ఏమిటంటే జాలరితనం. అందుకని జాలరితనం ఏంటి? ఆ విషయాన్ని కూడా యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనములో ఎలా అంటాడు? ఆ శిష్యు పేతురుతో అంటాడు, సిమోను, మీ వలలను లోతైన జలాలలోనికి వేయుడు అని. లోతైన జలములోనికి మీ వలల వేయుడు అంటే ప్రీతమ సహోదరి సహోదరులారా, జాలరతనము అంటే ఒక అభ్యాసనము, ఒక అనుభవము, ఒక నిశ్చితత్వము, ఒక నైపుణ్యత కలిగినటువంటి జీవితము. అది శ్రమలతో కూడినటువంటిది, అనేకమైన ఆటుపోటులతో నిన్నటువంటిది. కాబట్టి ఈ యొక్క దైవవాక్య ప్రకటన అనేది జాలరతనముతో ఎందుకు పోలుస్తూ ఉన్నానంటే, ఆ యొక్క వల అన్నటువంటి వాక్యాన్ని మనం వేసేటప్పుడు ఆ ఏమనున్నది? చేపలు ఉండే లోతైన జలాలలోనికి విసరమన్నాడు ప్రభువు. వల వేస్తే చేపలు వచ్చి వలలో పడవు. మేము గాలం వేస్తే వస్తుందేమో కానీ వలలు వేసినట్లయితే చేపలు వచ్చి తమను తాముగా వలలో పడవు. ఈ వల ఎక్కడికి వెళ్ళాలి? చేపలు ఉన్నటువంటి ఆ యొక్క అంతర్భాగాలకు వెళ్ళాలి. అంటే ఇక్కడ ప్రీతమ సహోదరి సోదరులారా, మన వాక్యం అనేది, మనం యాజకుడు ప్రబోధించే వాక్యం అనేది ప్రజల యొక్క జీవన పరిస్థితి గతులలోనికి వెళ్ళాలి, దూసుకుపోవాలనేది నా అర్థము. అంటే వల లోతైన జలాల్లోనికి వేయమన్నాడు ప్రభువైన క్రీస్తు. ఇక్కడ మనము ప్రజల యొక్క ప్రాకృతిక, సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితి గతులలోనికి మన వాక్యము దూసుకుని పోవాలి అని ప్రభువైన క్రీస్తు అంటూ ఉన్నాడు.
సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీరా నీకు పాట పాడగా లా 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 లా. నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదము. ఏలిన వారు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి శక్తి సభ యొక్కయు ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ అర్పణముల ద్వారా ఎడారిలో ఎలుగెత్తి చాటిన స్వరము ప్రకారము మేము మా త్రోవలను తీర్చిదిద్దుకొని నీతియుక్తముగా జీవింతుముగాక. పునీత స్నాపకుడగు యోహాను తన బోధనలపై సొంత రక్తధారలతో శక్తిమంతమైన స్థిర ముద్రను వేసెను. అతడు బోధించి సూచించిన ధర్మ మార్గమందు మేము కూడా పయనించినట్లు దయచూపుము. నీ సేవయందు మరింత బలపడు నిమిత్తము నీకు స్తుతి బలిని అర్పించుచున్నాము. నా అయోగ్యతను పాటింపక నీవు నాకు ఒసగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చుటలో నాకు సహాయము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ఏలిన వారి వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునకు అగ్రగామిగా వచ్చిన పునీత స్నాపకుడగు యోహానునందు మేము నీ మహావైభవమును స్తుతించుచున్నాము. స్త్రీ నుండి పుట్టిన వారిలో అతనికి ప్రత్యేక గౌరవ స్థానమునిచ్చి ప్రతిష్ఠించితిని. మానవ రక్షణము సమీపించినదని గ్రహించిన అతడు తన తల్లి గర్భములోనే గంతులు వేసెను. అతని జననము ఎంతో ఆనందము కలిగించెను. లోక పాప పరిహారకుడైన దేవుని గొర్రెపిల్లను చూప కలిగిన భాగ్యము ప్రవక్తలందరిలో అతనికి మాత్రమే లభించినది. అంతేకాక ప్రవహించు జలములను పవిత్రమునర్చుట కొరకు జ్ఞాన స్నానపు ప్రదాత అయిన క్రీస్తునకు ఆ జలముతోనే బప్తిస్మమునిచ్చెను. తుదకు తన రక్తమును దారపోసి క్రీస్తుకు ప్రధాన సాక్షిగా నిలచి ధన్యుడయ్యను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై
ఇహమందు మేము నీ ప్రస్తుతి చేయుచు నిరతము నీ వైభవమును కీర్తించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమస్తుతులు దివ్యందున్ భుయందున్ మీకే స్తుతుల్. ఇహమందు పరమందు మీ మహిమతో నిండంగా మహోన్నతమునందు హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమస్తుతులు దివ్యందున్ భుయందున్ మీకే స్తుతుల్. ఇహమందు పరమందు మీ మహిమతో నిండంగా మహోన్నతమునందు హోసానా. హోసానా 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 హోసానా. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులుగా, ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులుగా, ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసానా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు ప్రభు ప్రేమ స్వరూపా, నీకే స్తుతి ఆరాధనా. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి
శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నిత్య పితా ప్రేమ స్వరూపా నీకే స్తుతి ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలియచేయుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా విజయ్ కుమార్ పీఠాధిపతిని, మా ఇన్నయ్య విశ్రాంత పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెసెలుగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత బప్తిస్మా యోహాను గారితోను, ఆది నుండి నీకు సేవ చేస్తున్న పుణ్యాత్మందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదమ్ము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన నాథుడొసగిన
పరమోపదేశమును ప్రార్థింప సాహసితము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మాయ తప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడులను మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. Peace be with you, Father. Peace be with you, Father. Peace be with you, Father. Peace be with you. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఏలినవారా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను. మీరు ఒక మాట పలికి నా ఆత్మారోగ్యం పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి, దేవరవారి మితిలేని సకల మేలుల స్వరూపులైనటు వలన సకల వస్తువుల బట్టి మధుకముగా ప్రేమించున్నాను. మీకు నా పాపం చేత ద్రోహం చేస్తున్నందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపం పడుచున్నాను స్వామి. ఇక మీద ఇంకొకనాడికి ఎటువంటి పాపములను చేయనని నిండు మనసుతో గర్భప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ఆహారం కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం కడరాత్రి భోజనం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. రండి లోకో
నిత్య జీవం పొందుడి రారండి లోకొనుడి నిత్య జీవం పొందుడి మధురాతి ఆహారం కడరాత్రి భోజనం మధురాతి ఆహారం పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం దివి నుండి భూమికి అరుదించెను దివ్యమైన ఆహారం పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం దివి నుండి భూమికి అరుదించెను దివ్యమైన ఆహారం నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని ప్రేమతో భక్తితో స్వీకరింపరే రారండి లోకనుడి నిత్య జీవం పొందుడి రారండి లోకనుడి నిత్య జీవం పొందుడి మధురాతి ఆహారం కడరాత్రి భోజనం మధురాతి ఆహారం. ప్రియ సహోదరి సహోదరులారా, కంటికి కనిపించినటువంటి వైరస్తో అనేక మంది యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అనేక మంది ఆహుతి అవుతూనే ఉన్నారు. వారందరినీ ఈరోజు తలంచుకుంటూనే ఉన్నాం. మరి ముఖ్యంగా మన శ్రీకాకుళ పీఠంలో కూడా మన పీఠాధిపతులు అనేక విధాలుగా సహాయపడుతూనే ఉన్నారు. ఈ వైరస్ నుంచి బాధపడుతూ ఉన్నటువంటి బిడ్డలందరికీ చేయూతనిస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా గురువులు అనేక మంది ఈ వైరస్ బారిన పడినా సరే వారికి నేనున్నాను అనే అభయహస్తాన్ని ఇస్తూనే ఉన్నారు. మరి ఈ సందర్భంగా దివ్య బలి పూజలో అనేక మంది ప్రార్థించి ఉన్నాము. దివ్య బలి పూజ అనంతరం మన పీఠాధిపతులని సన్మానిస్తూ ఉన్నాం. ఎక్కడి వారు అక్కడనే కూర్చొని ఈ సన్మానంలో చిరు సన్మానంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. చివరి ఆశీర్వాదం అయిపోయిన తర్వాత పీఠం ముందే మన పీఠాధిపతులను, మన కౌన్సిలర్స్, అదేవిధంగా గురు పొంగవులు మన పీఠాధిపతులను సన్మానిస్తారు. శ్రీకాకుళ బేత్రాసన గురువులు మరియు మఠవాసుల కొరకు ప్రార్థన. నిత్య గురువైన ఓ మా యేసుక్రీస్తువా, పవిత్ర తైలముచే అభిషేకింపబడి పురోహిత కార్యము నిర్వహించుటకును మీకును జనులకును మధ్యవర్తులుగా ఉండుటకును ప్రత్యేకింపబడిన గురువులను ఆశీర్వదించండి. మీ దివ్య శరీర రక్తములను తాకిడి వారి కరములను మరియు వారి హృదయములను పవిత్రములుగా కాపాడండి. వారి ఆలోచనలు, వాక్కులు, క్రియలు మీకు ప్రీతికరముగా ఉండనట్లు చేయండి. వారు మాతృకాపరి అయిన జీవితం ద్వారా మీకు ఉత్తమ సాక్షులుగా ఉండనట్లు చేయండి. వారి పుణ్య జీవితం ద్వారా మన మేత్రాసనము మరియు విచారణలు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినట్లు చేయండి. ఓ మా యేసుక్రీస్తువా, మీ మహిమ కొరకు తమ జీవితాన్ని
సంపూర్ణముగా సమర్పించిన మఠవాసులను కూడా ఆశీర్వదించండి. నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమ్మ గారి ఆదర్శమును అనుసరించి మఠవాస జీవితము జీవిస్తున్న వారులను అన్ని విధములుగా పవిత్రముగా ఉండినట్లు చేయండి. దైవ సేవయు మరియు మానవ సేవ చేయ వీరికి మీ యొక్క ఆశీర్వాదము దయచేయండి. మా గురువులను మఠవాసులను లోకము యొక్కయు సైతాను యొక్కయు ఆకర్షణ నుండి తంత్రోపాయముల నుండి కాపాడి మీ పవిత్ర హృదయంలో దాచుకొనండి. వీరి ద్వారా మమ్మందరినీ మీ ప్రియమైన బిడ్డలుగా మార్చి మా మేత్రాసనమును పవిత్రీకరించండి. ఆమెన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడును మమ్ము రక్షించండి. దేవర ప్రసాదం చేత అండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదించిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్రుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. పితకు పుత్రులకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. ఓ మా యేసుక్రీస్తువా మమ్ము దీవించండి. పరిశుద్ధ క్రైస్తవుల సహాయ మాత మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ గురువుల మాత మా కొరకు ప్రార్థించండి. ఈరోజు మీ అందరితో కలిసి నా యొక్క గురుత్వ అభిషేకపు వార్షికోత్సవాన్ని జరుపుకోవటానికి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశానికై దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా మరి గురుత్వ జీవితంలో 22 సంవత్సరాలు ఎన్నో ప్రదేశాలలో ఎన్నో రకాలుగా అతని పరిచర్యలో భగవంతుడు నన్ను యాజకుడిగా ఉపయోగించుకున్నందుకు ఆ భగవంతునికి వందనాలు. ఈరోజు నాడు బాలపుష్పరాజు గారు చక్కని మాటలతోని బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి వ్యాఖ్యానం తీసుకొని ఏ రకంగా రాజు అభిషేకించబడ్డాడు దేవునితోని, ఏ రకంగా యాజకుడు ఉండాలి అని మన అందరికీ కూడా కనీసం 45 నిమిషాలు మన అందరికీ విశదీకరించి మరి ఒక్కసారి మన ముందల అది ఆ యొక్క యాజకుని యొక్క లక్షణాలు మనకు తెలియచేసినందుకు ఫాదర్ బాలపుష్పరాజు గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కానీ రెండవ భాగంలో ఆయన చెప్తూ ఉన్నప్పుడు, రెండవ భాగం చెప్తూ ఉన్నప్పుడు నాకు 2 విషయాలు గుర్తుకొచ్చాయి. ఒకటి ఏమిటంటే ఫాదర్ బాలపుష్పరాజు గారికి జ్ఞాన నేత్రమన్నా ఉండాలి, లేకపోతే గురువు పీఠాధిపతి ఈ రకంగా ఉండాలి అని నాకన్నా చెప్తూ ఉండాలి ఇండైరెక్ట్గా. జ్ఞాననేత్రం అని అంటే మరి నా గురించి చాలా సంగతులు చెప్పారు, నాకు కూడా తెలవదు ఇప్పటి వరకు నేను అట్లాగా ఉంటానని. కానీ ఎవరు చూడలేనటువంటి గుణాలు ఫాదర్ గారు నాలో చూశారు. ఆయనకున్నటువంటి పెద్ద మనసుకి ఫాదర్ గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకో రకంగా అనిపించింది ఏమిటంటే మరి గురువు కానీ పీఠాధిపతి కానీ ఈ రకంగా ఉంటే మంచిది అని ఇండైరెక్ట్గా నాకు చెప్పినట్టుగా అనిపించింది. చాలా థ్యాంక్ యూ ఫాదర్, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రిమైండింగ్ మీ హౌ టు బీ. అయితే ఈ మధ్య కాలంలో పోప్ ఫ్రాన్సిస్ గారు ఒక ముఖ్యమైనటువంటి ఒక భాషణ చేశారు, చాలా చక్కనైనది. మొదట్లో నేను ఇంగ్లీష్లో చదువుతాను 4-5 వాక్యాలు, తర్వాత దాన్ని తెలుగులో చదువుతాను. ఎందుకంటే అది ఏ రకంగా గురువులు ఉండాలి అని పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పారు. అంటే గురువుల కోసం ఉద్దేశించి చెప్పలేదు కరెక్ట్గా, కానీ ఈ యొక్క పాండమిక్ కరోనా సమయంలో మనం ఏ రకంగా ఉండాలి అని చెప్పారు. ఎ బ్యూటిఫుల్ మెసేజ్ ఫ్రమ్ హోలీ ఫాదర్ పోప్ ఫ్రాన్సిస్. హీ సేస్, rivers do not drink their water, trees do not eat their own fruit,
The sun does not shine on itself, and flowers do not spread their fragrance for themselves. Living for others is a rule of nature. We are all born to help each other. No matter how difficult it is, life is good when you are happy, but much better when others are happy because of you. Let us all remember then that every changing color of a leaf is beautiful and every changing situation of life is meaningful. Both need very clear vision, so do not grumble or complain. Let us instead remember that pain is a sign that we are alive. Problems are a sign that we are strong, and prayer is a sign that we are not alone. If we can acknowledge these truths and condition our hearts and minds, our lives will be more meaningful, different and worthwhile. నీటి జలపాతాలు వాటి నీటిని అవే త్రాగవు. నీటి జలపాతాలు వాటి నీటిని అవే త్రాగవు. పండ్ల చెట్టు పండ్లని అది తినదు. సూర్యుడు తన కోసము ప్రకాశించడు. పుష్పాలు వాటి సువాసనను ఆస్వాదించవు. ఇతరుల కోసము జీవించడం అనేది సృష్టి ధర్మము. ఇతరుల కోసం జీవించడం అనేది సృష్టి ధర్మం. అదే రీతిన మనము కూడా సృష్టించబడింది ఇతరుల నిమిత్తమైనని గ్రహించాలి. కష్టతరమైన ఇది పరమార్థం ఇదే. నీవు సుఖంగా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది. కానీ ఇతరుల కోసము నీవు జీవిస్తే తెలుస్తుంది జీవితం ఇంకెంత ఆనందంగా ఉంటుందోనని. కాలానుక్రమంగా ఆకులు రంగులో మార్పు వచ్చినప్పుడు చూడటానికి బహు సుందరంగా ఉంటుంది. జీవితంలో పరిస్థితులు మారుతున్నప్పుడు కూడా దాని అంతరార్థము వేరుగా ఉంటుంది. ఈ రెంటిలోనూ భవిష్యత్తు నిర్ధారించుకుంటుంది. కనుక జీవితములో మరవరాని పరమ సత్యాలు కొన్ని ఉన్నాయి. జీవించిన జీవితంలో జీవితం ఉంటుంది. కనుక ఫిర్యాదు చేయకు, సనుగుకొనవద్దు. బాధపడుతున్నావు అంటే దానికి అర్థము నీవు జీవముతో ఉన్నావని. సమస్యలు వస్తున్నాయంటే దానికి అర్థము నీవు బలమైన వాడివని. ప్రార్థన, నీవు చేసే ప్రార్థన నీకు గుర్తు చేస్తుంది నీవు ఒంటరి వాడివి కాదు అని. ఇది సత్యం. ఈ షరతులు నీవు గ్రహించి అంగీకరించినట్లయితే మన హృదయాలు, మనస్సులు అర్థవంతంగాను విలువైనవి కాను మరియు వేరుగా ఉంటాయని వాస్తవం. గమనించుదాం, గ్రహించుదాం, అంగీకరించుదాం, జీవితాన్ని ఆస్వాదించుదాం. ఈ యొక్క మాటలు పోపు ఫ్రాన్సిస్ గారు చెప్పారు. ఈ మాటలు గురువుకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటాను బైబిల్ గ్రంథంలో. ఏమిటంటే యేసు ప్రభు ఆ యొక్క 5,000 మందికి ఆహారము లేకపోతే మీ దగ్గర ఆ యొక్క శిష్యులని మీరందరూ కూడా వారిని కూర్చోబెట్టండి అని చెప్పారు. అప్పుడు ఆ శిష్యులు ఎగతాళిగా యేసు ప్రభుని అడిగారు, మన దగ్గర అంత డబ్బు లేదు, మీరందరికీ కూడా నేను ఆ యొక్క రొట్టెని పంచిపెట్టాలి అని అంటే, అప్పుడు యేసు ప్రభు ఏమని చెప్పారు అని అంటే, గివ్ యువర్ సెల్స్ టు ఈట్, మీరు మిమ్మల్ని ఆహారంగా వారికి ఇవ్వండి అని చెప్పాడు. చాలా ముఖ్యమైనటువంటి ఈ పదాన్ని కూడా పోపు ఫ్రాన్సిస్ గారు మొన్న రాసినటువంటి ఆ యొక్క పత్రములో, పాస్టరల్ కన్వర్షన్ అనేటటువంటి పత్రములో ఈ యొక్క పదాన్ని కూడా మరి ఒకసారి మనకు గుర్తు చేశారు. గురువులు ప్రజలకు ఆహారంగా మారాలి అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నా జీవితంలో ముఖ్యమైనటువంటి రోజు. కానీ మరి ఆ యొక్క ముఖ్యమైనటువంటి రోజు మీరు లేకుండా వ్యర్థము. ప్రజలు లేకుండా, విశ్వాసులు లేకుండా గురుత్వ జీవితాన్ని జీవితంలో ఏది సాధించలేడు. ఈరోజు నాడు మరి రావద్దు అని చెప్పినా కానీ, యూట్యూబ్లో చూడండి నా పూజ అని చెప్పినా కానీ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు.
మరి మీ అభిమానానికి, మీ ఆప్యాయతకి నేను చాలా కృతజ్ఞులను. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వచ్చి నాలో ఈ యొక్క పూజలో పాల్గొని ఈ యొక్క పూజలో మీరు నా కొరకు ప్రార్థన చేసినందుకు మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. అదే రకంగా మరి ఈ యొక్క పూజలో పాల్గొన్నటువంటి గురువులు, కన్యాస్త్రీలు ప్రతిరోజు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వారందరూ కూడా నేను చేసేదానికంటే వారే నాకు ప్రతిరోజు మెసేజ్లు పంపిస్తూ, తండ్రి గారా మీకోసం రోజు ప్రార్థన చేస్తున్నాం, మీకోసం నేను రోజరీలో ప్రార్థన చేశాము అని ఎన్నో రకాలుగా గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులు అందరూ కూడా మెసేజ్లు పంపిస్తూ నాకు తోడుగా, నీడగా, అండగా, దండగా ఉన్నటువంటి ఈ యొక్క మేత్రాసనంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. 1 సంవత్సరం అయిపోయింది, చాలా సంతోషం. ఇంకా మరి మీ అందరి సహకారంతో ఈ యొక్క మేత్రాశ్రమంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించమని ప్రతి ఒక్కరిని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వన్స్ అండ్ ఫర్ ఆల్ అండ్ ఫర్ ఎవ్రీవన్ ఐ కన్వే మై టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత స్నాపకుడకు యోహాను స్వర్గపు జన్మదినమును కొనియాడుచున్న మాకు నీ కృపను ప్రసాదింపుము. మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదమును భక్తితో పూజించుచు దాని ఫలములను మేము సమృద్ధిగా అనుభవింతుముగాక. నా యాజకాభిషేకపు వార్షికోత్సవ దినమున విశ్వాసపు పరమ రహస్యమును నీ నామ మహిమ కొరకు సంతోషముతో కొనియాడితిమి. ఈ దివ్య బలిలో నేను నిర్వహించిన పరమ రహస్యము నా జీవితంలో అంతర్భాగమగునట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శిరస్సులు వంచి కనులు మూసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించుదాం. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. దయలో సుఖ శాంతులతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు దేవా, ధన్యవాదములు. నా మదిలో నా హృదిలో చైతన్యము నీవైనందుకు నీకు కృతజ్ఞతలు దేవా, ధన్యవాదములు. Praise to the Father, praise to the Son, praise to the Holy Lord, praise to the Father, praise to the Son, praise to the Holy Lord. Let us begin the inauguration and the blessing of the studio by His Lordship. In the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. May God, who has given us power over the works of His hands, be with you all. A reading from the book of Sirach, chapter 11, verses from 1 to 11. The wisdom of humble man will lift up his head and will seat him among the great. Do not praise a man for his good looks,
nor loath a man because of his appearance. The bee is so small among flying creatures, but her product is the best of sweet things. Do not boast about wearing fine clothes, nor external yourself in the day that you are honored. For the works of the Lord are wonderful, and his works are concealed from men. Many kings have had to sit on the ground, but one who was never thought of has won a crown. Many rulers have been greatly disgraced, and illustrious men have been handed over to others. Do not find fault before you investigate. First consider and then reprove. Do not answer before you have heard, nor interrupt a speaker in the midst of his words. Do not argue about a matter which does not concern you, nor sit with sinners when they judge a case. My son, do not busy yourself with many matters. If you multiply activities, you will not go unpunished. And if you pursue, you will not overtake. And by fleeing you will not escape. There is a man who works and toils and presses on, but he is so much the more in vain. The word of the Lord. Thanks be to God. First of all, we must thank the Lord for giving us this opportunity to start this studio, Save Us Studio. And you know how it has started. It has started magically because in the beginning, during the Easter season, Holy Week, we were struggling to telecast masses, how to give masses to our people, and that is the Holy Week, very important celebrations we are supposed to make. And our people are without masses and without seeing the priest closed down in the houses. And then we started hiring, asking Father Thomas Reddy, shall we ask some videographer and who can do the live streaming at least for our priest, our people faithful. Then we agreed and we started giving the Holy Week celebrations and Easter, then every Sunday asking that, hiring the people from outside. Afterwards, and we said, why not we buy one video camera and start one studio here, and so that our priest also can be prepared professionally to speak to their people, their parishioners, to the Diocese of Srikakulam. They can prepare some talks, they can give a catechism, they can organize some programs, and we can telecast to our people, so that in this corona time, pandemic, and people can also see some spiritual activities, they can be nourished spiritually. This is the theme, this is the idea behind that. And at that time, fortunately, God has sent Father D.C. Ras, and he is supposed to go to Italy for his higher studies in canon law. And since this season, and there is no possibility to go, and I requested Father D.C. Ras, why not you take up this challenge? And he has taken up enthusiastically, wholeheartedly, and today is the fruit of his efforts, the opening of Save Us Studio. I would like to also explain to you, and before I explain the studio, I would like to thank Father D.C. Ras for taking all the efforts and making this studio professionally almost, then conducting some programs in future from October, and he has prepared a nice sheet of program for Sundays. Every Sunday the Diocese of Srikakulam can telecast some spiritual activities through the studio, through our YouTube channel. I thank Father D.C. Ras for giving your great efforts in this one. And I would like to explain a couple of words about the Save Us Studio. Save Us Studio.
Sahayamata, audio visual emissaries, Undaunted, Srikakulam. So the abbreviation has become Save Us. It was an inspiration, I can say, that this studio was born in the time of pandemic corona, and we are all praying to save our diocese, our people, our priest. Many are affected with corona, many are in the hospital, many people died, and we are always praying, save us from this corona. And naturally this studio is named after Save Us, because through the spiritual activities we telecast from this studio can help our diocese to face the challenges of corona, to overcome with faith, to grow in faith, and to be near to God, and to pray continuously for the diocese and for the initiatives of diocese. So this is the idea behind this, and I thank all the priests who are collaborating in this venture, and I invite all of the priests of the Srikakulam to participate and make the parishioners participate in these activities. I thank one and all for this beautiful occasion and celebrating with me my priestly ordination anniversary. And it was really very, very amazing to celebrate with you. I came from far away and I roamed around, but finally God has sent to this diocese. And in July 24th last year, first time I met you, and now already we are good friends and we have become good collaborators, and it is nothing but the work of the Holy Spirit. I thank Lord for everything that He has been showering upon us. Thank you very much to one and all. Your response? Lord, graciously guide the work of our studio. Guide the work of our studio. Blessed are you, O Lord, who gave us the command to work, so that by relying on our minds and our hands, we might devote ourselves to perfecting creation through this work of Save Us Studio. Our response: Lord, graciously guide the work of our studio. Blessed are you, O Lord, who in your providence move us always to strive to do our best. Our response: Lord, graciously guide the work of our studio. Blessed are you, O Lord, who gave us inspiration to His Lordship to put up a studio for the proclamation of the gospel. Bless Him to lead us in a more profound spiritual exercise. Our response: Lord, graciously guide the work of our studio. Lord, graciously guide the work of our studio. Let us pray. O God, in your wise providence, we are glad to bless all technical, spiritual and human labor in this studio, the work of our hands and of our minds. Grant that all who plan and conduct business in this Save Us studio may through your guidance and support come to right decisions and carry them our fairly. We ask this through Christ our Lord. There shall be showers of blessing songs he sang. There shall be showers of blessing. This is the promise of love. There shall be reason refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessing we need. Mercy drop round us are falling, that for the showers we plead. There shall be showers of blessing, send them upon us, O Lord.
Grant us to know your refreshing. Come and now honor thy word. Thank you, Your Lordship. And we are so privileged that we have a good wishes and best wishes from our nuncio. He has sent a message considering the inauguration of our studio, Seva Studio. Now I call upon Father Paul Bhushan to read out the message that's sent by our nuncio. Your Lordship, I gladly acknowledge your email dated 22nd August 2020, with which you informed me about the launching of the mini studio named as Sevach. I am happy to know from your correspondence that your diocese is telecasting spiritual programs for the faithful. While thanking you for the kind information, I extend my best wishes for the success of the studio that you will launch on 29th August 2020, Feast of St. John the Baptist. I avail myself of this opportunity to confirm my praise for your person and for your pastoral ministry, and I remain yours fraternally in Christ, Archbishop Guillaume Battista di Quantro, Apostolic Nuncio. Thank you, dear Father. Here I stand to thank each and every one of you, especially our Blessed Mother, Mary, Help of Christians, and our Lordship for inaugurating our studio, Seva Studio, and giving us valuable message. And I also thank all the priests over here, each and every one of you, for availing yourself and your presence on the moment of inauguration. And I also thank the other people and all the viewers, those who are viewing. Thank you one and all. Please do continue to cooperate and pray for the development of the studio. And I ask His Lordship to give His final blessing. The Lord be with you. May Almighty God bless you, the Father, Son, and the Holy Spirit. Let us bless the Lord. Thanks be to God.